ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి. ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కడప లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుందా? ఇప్పటివరకు అలా ఒక ప్రచారంగా మాత్రమే మిగిలినటువంటి ఈ అంశం వైఎస్ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో హాట్ డిస్కషన్ టాపిక్గా మారిపోయింది. వాస్తవానికి కడపలో బలాబలాలేంటి, కడపలో ఉప ఎన్నిక తీసుకురావడం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం ఆశిస్తున్నారు? నిజంగానే ఉప ఎన్నిక వస్తే వైఎస్ఆర్సీపీకి కలిసి వస్తుందా, నష్టం జరుగుతుందా? ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా కడప లోక్సభ స్థానం దశాబ్దాలుగా ఉంది. సో ఒక రకంగా ఆ హిస్టరీని బట్టి చూసినా, తాజా పరిస్థితులను బట్టి చూసినా కడప లోక్సభ స్థానం బరిలో ఎవరు నిలిచినా కానీ వైఎస్ కుటుంబ సభ్యులైతే గెలిచేటువంటి అవకాశం ఉంటుందా? ఆ అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. 2024 ఎలక్షన్స్, అలానే 2019 ఎలక్షన్స్లో పరిస్థితి ఎలా ఉంది? వైఎస్ఆర్సీపీ కలిసి వచ్చేటువంటి 2024 రిజల్ట్ ఫస్ట్ మనం చూద్దాం. 2024 రిజల్ట్స్ లోక్సభ స్థానాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కేవలం 4 ఎంపీ సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. అందులో కడప లోక్సభ స్థానం కూడా ముఖ్యమైనటువంటి లోక్సభ స్థానం. కడప లోక్సభ స్థానాన్ని వైఎస్ అవినాష్ రెడ్డి మూడోసారి, అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత కడప లోక్సభ స్థానాన్ని 3 సార్లు గెలిచినటువంటి రెండో నేతగా మనం చూడాల్సి ఉంటుంది. హిస్టరీ ప్రకారం చూస్తే వైఎస్ అవినాష్ రెడ్డి 62,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా ఇక్కడ 5,42,000 ఓట్లు వచ్చినాయి. అలానే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు, 1,41,000 ఓట్లు వచ్చినాయి. అయితే వీటితో పాటు ఇక్కడ మిగతా కంటెస్టెంట్స్ కూడా 3,000, 2,000 ఇలా వచ్చినాయి. ఇవన్నీ మనం పెద్దగా సీరియస్గా తీసుకోకపోయినప్పటికీ కూడా ఇందులో కీలకమైనటువంటి అంశం నోటాకి కూడా 16,846 ఓట్లు వచ్చినాయి. అంటే ఇక్కడ నిలబడినటువంటి అభ్యర్థుల పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టుగా లోక్సభ రిజల్ట్స్ని బట్టి చూస్తే కనుక మన కడప పార్లమెంట్ స్థానానికి కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా కడప పిక్చర్ని మనం ఒకసారి పరిశీలించి చూస్తే వైఎస్ అవినాష్ రెడ్డి 2019లో కూడా ఆయనే గెలిచారు. 2019లో జరిగినటువంటి ఎలక్షన్స్లో 3,80,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలానే 2014 ఎలక్షన్స్లో కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గెలిచారు. 2011లో అంటే వైఎస్ఆర్సీపీ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచారు. అంతకు ముందర కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2009 ఎలక్షన్స్లో గెలిచారు. మొత్తం హిస్టరీ పరంగా చూస్తే 1952లో మొదటి ఎన్నిక జరిగితే మొదట్లో కమ్యూనిస్టులకి కంచుకోటగా ఉన్నటువంటి కడప పార్లమెంటు స్థానం, ఆ తర్వాత పరిస్థితులు మారినటువంటి ఈశ్వర్ రెడ్డి, అలానే ఈశ్వర్ రెడ్డి 3 సార్లు గెలిచారు. మధ్యలో ఒక్కసారి కాంగ్రెస్ సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే తర్వాత మళ్ళీ కందుల ఓబుల్ రెడ్డి ఫ్యామిలీ ఈ నియోజకవర్గం పైన పట్టు సాధించింది. ఇక తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఒక్కసారి 1984లో కడప లోక్సభ సీట్ని గెలిచింది. మిగతా అంతా కూడా 1989 నుంచి లెక్క తీసుకుని చూస్తే పూర్తిగా వైఎస్ ఫ్యామిలీ కంట్రోల్లోకి వెళ్ళిపోయినటువంటి నియోజకవర్గంగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. వైఎస్ఆర్ బతుకున్నంతకాలం వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ నుంచి 4 సార్లు రిప్రజెంట్ చేశారు. 89, 91, 96, 98. ఆ తర్వాత 99, 2004లో వైఎస్ వివేకానంద రెడ్డి రిప్రజెంట్ చేశారు. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి అసెంబ్లీకి వెళ్ళారు. విపక్ష నేతగా ఆ రోజు అక్కడ హోదా పొందినటువంటి నాయకుడు. తర్వాత చూస్తే 2009, 11లో జగన్మోహన్ రెడ్డి, 2014 నుంచి ఇప్పటివరకు అవినాష్ రెడ్డి గెలుపొందారు. సో ఇది ఓవరాల్గా కడప లోక్సభ స్థానానికి సంబంధించి ఉన్నటువంటి డేటా. అలానే ఇంకొక అంశాన్ని మనం ఇక్కడ పరిశీలించాల్సింది ఏంటంటే, ఈసారి పోటీ చేస్తే ఒకవేళ ఉప ఎన్నిక తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తారా లేదా అనేది కూడా ఒకసారి విశ్లేషిద్దాం. ఎందుకంటే 2024 ఎలక్షన్స్లో కడప పార్లమెంటు స్థానం పరిధిలో ఎన్ని స్థానాలను వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది, దాన్ని బట్టి కూడా మరొకసారి ఉప ఎన్నిక తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారా లేదా అనే అంశాన్ని మనం విశ్లేషించవచ్చు. మొత్తం కడప పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు చూస్తే బద్వేలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఈ సీటు దాసరి సుధా వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కడప అసెంబ్లీ స్థానానికి సంబంధించి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి తెలుగుదేశం పార్టీ మొదటిసారిగా ఇక్కడ గెలుపు బావుట ఎగరేసినటువంటి పరిస్థితి. అలానే పులివెందుల నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి నియోజకవర్గం. ఇక కమలాపురం నియోజకవర్గానికి సంబంధించి పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందారు. జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ప్రొద్దుటూరు నుంచి నంద్యాల వరదరాజుల రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందారు. మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందారు. సో మొత్తం
ఇందులో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో 2 మినహా 5 స్థానాలు టీడీపీ బీజేపీ అంటే ఎన్డీఏ పక్షాలు గెలుపొందినాయి. కేవలం 2 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికకి వెళ్ళే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అలానే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక ఆ రాజకీయాల ప్రకారం ఉప ఎన్నికకి వెళితే జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ స్థానానికి సంబంధించిన కూడా ఉప ఎన్నికను కూడా ఎదుర్కోవాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో అటు అసెంబ్లీకి ఉప ఎన్నిక, ఇటు లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక, ఈ రెండూ కలిపి 2 చోట్ల ఒక చోట ఓడిపోయినా కానీ వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించి లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ ఫ్యామిలీలోనే ఒక స్ప్లిట్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కడపలో గల్లీ గల్లీ తిరిగి వైఎస్ షర్మిలని ఈసారి గెలిపిస్తాం అనేటువంటి మాట చెప్పినటువంటి నేపథ్యంలో కడప లోక్సభ స్థానం ప్రతిష్టాత్మకం అవుతుంది, పులివెందుల అసెంబ్లీ స్థానం కూడా ప్రతిష్టాత్మకం అవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి 2 ఎన్నికల్ని తీసుకొచ్చేటువంటి సాహసం చేస్తారా లేదా అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఇది అంత పాజిబుల్ అంశంగా కూడా ఇది కనిపించడం లేదు. ఇంకొకటి పులివెందుల నియోజకవర్గం పరిస్థితి కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. పులివెందులలో కూడా గత దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీకి ఉన్నటువంటి పట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024లో 61,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతకు ముందర ఉన్నటువంటి చరిత్ర అయితే ఈసారి ఇక్కడ కలిసి వచ్చినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి, కానీ మెజారిటీ మాత్రం పెద్ద ఆశాజనకంగా లేదు. ఎందుకంటే 2019లో చూస్తే టీడీపీ నుంచి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. 98,000 ఓట్ల తేడాతో 2019లో జగన్మోహన్ రెడ్డి విజయ బావుట ఎగరేశారు. ఇక 2014లో కూడా జగన్మోహన్ రెడ్డికి సతీష్ కుమార్ రెడ్డి ప్రత్యర్థిగా ఉన్నారు. 75,000 ఓట్ల మెజారిటీతో విజయ బావుట ఎగరేశారు. అలానే 2011 ఉప ఎన్నికల్లో విజయమ్మ పోటీ చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేశారు. సో ఆ సమయంలో కూడా 81,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక 2010లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే జరిగినటువంటి ఎన్నికల్లో యునానిమస్గా విజయమ్మ ఎలక్ట్ అయ్యారు. అలాగే 2009 ఎలక్షన్స్లో కూడా టీడీపీ నుంచి సతీష్ కుమార్ రెడ్డి, ఇన్ని ఎన్నికల్లో ప్రత్యర్థిగా నిలబడినటువంటి 2004లో కూడా సతీష్ కుమార్ రెడ్డి టీడీపీలోనే ఉన్నారు. సో ఇన్ని ఎన్నికల్లో టీడీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి వైఎస్ఆర్ ఫ్యామిలీకి ప్రత్యర్థిగా నిలబడినటువంటి సతీష్ కుమార్ రెడ్డి 2024 ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మెజారిటీ 61,000 ఓట్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. అలానే కాంగ్రెస్ పార్టీ 10,000 ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలని కనుక ఆహ్వానిస్తే ఎవరిని పులివెందుల బరిలో నిలబెట్టబోతున్నారు అనేది కూడా ఆసక్తికరమైనటువంటి అంశం. వైఎస్ విజయమ్మ నిలబడతారా, లేదా షర్మిల కాంగ్రెస్ పక్షాన పోరాడుతున్నటువంటి తరుణంలో విజయమ్మ స్తబ్దుగా ఉంటారా అనేది ఆసక్తికరమైనటువంటి అంశం. ఒకవేళ అవినాష్ రెడ్డిని మరోసారి పులివెందుల నుంచి బరిలోకి నిలబెట్టేటువంటి పరిస్థితి ఉంటే అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకుంటున్నటువంటి కేసుల వ్యవహారం వైఎస్ఆర్సీపీకి తలనొప్పి వ్యవహారంగా మారింది. అలానే గతంలో వైఎస్ కుటుంబం నుంచే మరికొంతమంది పేర్లు డాక్టర్ అభిషేక్ రెడ్డి లాంటి వాళ్ళ పేర్లు కూడా వినిపించినాయి. అవినాష్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా ఆయనని కడప ఎంపీ సీటు కేటాయించాలనేటువంటి చర్చ కూడా జరిగింది గతంలో అనేటువంటి వార్తలు వచ్చినాయి. ఇలాంటి యువ నేతల్ని పులివెందుల బరిలో నిలపడానికి జగన్మోహన్ రెడ్డి సాహసం చేస్తారు. ఎందుకంటే ఈసారి అటు కాంగ్రెస్ నుంచి పోటీ ఎదుర్కోవాలి, ఇటు కూటమి నుంచి కూడా బలమైనటువంటి పోటీ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి పులివెందుల్లో కూడా ఉంటుంది. పులివెందుల చేజారినా, కడప లోక్సభ చేజారినా కానీ జగన్మోహన్ రెడ్డి పరువు గంగపాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితులకి మరింత ఆజ్యం పూసినట్టుగా మారిపోయేటువంటి వాతావరణం. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాజకీయ చిత్రాల్లో బహుశా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికల ప్రస్తావనను తీసుకొచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ ఆయన అటువంటి నిర్ణయమే తీసుకుంటే ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో కూడా వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.